ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్యోపన్యాసము మహాశివరాత్రి. సాయిరామ్. మననము చే శక్తి కలుగుట చేతనే మానవుడు అనేటువంటి పేరు కలిగాను. మననము అనగా తాను వినిన దాని యొక్క ప్రాధాన్యతను అర్థమును గూర్చి అంతర్ముఖముగా ధ్యానించుటయే. కానీ మీరు శ్రవణ దశనే ఇంకా మించలేదు. మీరు ఏ ఆనందానుభూతి కొరకు ప్రాకులాడుతున్నారో అది మీలోనే కలదు. అపరిమిత ఐశ్వర్యముతో నిండి ఉన్న ఇనుప పెట్టును కలిగి ఉండి దాని తాళం చెవి ఎక్కడ ఉన్నదో తెలియని వాని వల్లే మీరు బాధపడుతున్నారు. మీకు అందించిన సందేశం జాగ్రత్తగా శ్రద్ధతో గమనించండి. ప్రశాంతముగా వాటిని ధ్యానించండి. నియమ నిష్టలతో సాధన సలపండి. తాళము చెవి మీకు సులభముగా లభింపగలదు. పెట్టెను తెరచి ఆనంద ఐశ్వర్యమును అనుభవించండి. శివరాత్రి నాడు జరపవలసిన స్వల్పమైన సాధనను కూడా బహుమందిని విస్మరించినారు. పూర్వకాలములో ఈ పర్వదినమున ఒక గుక్కెడు నీరు కూడా తీసుకునేవారు కాదు. ఓం నమ శివాయ అను మంత్రమును జపిస్తూ ఒక్క కురుకు కూడా లేకుండా రాత్రి అంతయు జాగరణ చేసేవారు. ఈనాడు ఆ నియమ నిష్టలను ఎవరునూ పాటించటం లేదు. కనీసం శివనామమును కూడా తలంచుటలేదు. దేవుని నిరాకరించినచో తమను తాము నిరాకరించుకున్నట్టే కాక తమ గొప్పదనమును కూడా నిరాకరించుకున్నట్లు అగును. ఏదో ఒక రూపమున అందరూ ప్రేమను కలిగి ఉన్నారు. అది తాత్కాలికమైనప్పటికీ ప్రతి వారును ఎంతో కొంత ఆనందమును అనుభవిస్తూనే ఉన్నారు. అది పరమాత్మని పరంజ్యోతి. వారు అంతఃశాంతి, వైరాగ్యము, విశిష్టనాశక్తి, దయ, సేవాభిలాష అనేటువంటి పరమోత్కృష్టమైన గుణములను కలిగి ఉన్నారు. ఇవన్నీ వారి వారి మనసులనేటువంటి అర్థములలోని దైవం యొక్క ప్రతిబింబములే. ఈ మహాశివరాత్రి పర్వదినము సందర్భమున శివసాయి సమక్షంలో మీలో అంతశక్తిగా ఉన్న శివుని సందర్శించడానికి ఉద్దేశం కైకొనండి. ఇప్పుడు కూడా మీరు శ్వాసించినప్పుడు సోహం సోహం అనుచున్నారు. సోహం అనగా ఆ పరమాత్మయే నేను అని అర్థము. ఇంతకాలము మీరు దీనిని విస్మరించిరి. ఇప్పటి నుండేనను మీరు దీనిని విశ్వసించండి. మీరు దీనిని విశ్వసించండి. అతడు మరియు నేను, సహా మరియు అహం వేరు అనేటువంటి భావన తొలగిపోయి ఐక్యమగినంత వరకు మీరు మీ సాధన కొనసాగించండి. సోహం అన్నది క్రమముగా ప్రణవనాదము ఓంకార రూపమును ధరించును. ఆ ఓంకారమే ఈ మాయాజాలం అనేటువంటి తెర వెనుక ఉన్నటువంటి పరమ సత్యమగు మీ స్వరూపము. పరమ సత్యమగు మీ స్వస్వరూపము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.